తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద హై డ్రామా నడుస్తోంది. మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చారు మంచు మనోజ్. అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటిని పట్టించుకోకుండా యూనివర్సిటీ దగ్గరకు వెళ్లారు. దీంతో మనోజ్ను అడ్డుకున్నారు పోలీసులు. మెయిన్ గేట్ వద్దే నిలిపివేశారు. అయితే యూనివర్సిటీకి వచ్చే ముందు నారావారిపల్లెలో నారా లోకేష్ను మంచు మనోజ్ కలవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద హై డ్రామా కొనసాగుతోంది. నా ప్రసాద్ తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద హై డ్రామా నడుస్తోంది. మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చారు మంచు మనోజ్. అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటిని పట్టించుకోకుండా యూనివర్సిటీ దగ్గరకు వెళ్లారు. దీంతో మనోజ్ను అడ్డుకున్నారు పోలీసులు. మెయిన్ గేట్ వద్దే నిలిపివేశారు. అయితే యూనివర్సిటీకి వచ్చే ముందు నారావారిపల్లెలో నారా లోకేష్ను మంచు మనోజ్ కలవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద హై డ్రామా కొనసాగుతోంది. నా ప్రసాద్ నేను నా ఇంటికి వెళ్తానంటే ఇటు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసేది మనం ఫాలో అవుదాం. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ 2 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు కొత్తలు కూడా డే టైమ్ లో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. సార్ మీరు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు మీరు మీ లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. సార్ నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి సార్, ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగండి, మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం. హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లన్నీ ఉన్నాయి సార్. బెదిరించిన హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేనే అది చేయలేను కదా సార్. అవన్నీ నేను నా ఇంటికి వెళ్తానంటే ఇటు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసేది మనం ఫాలో అవుదాం. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ 2 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు కొత్తలు కూడా డే టైమ్ లో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర. అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. సార్ మీరు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు మీరు మీ లాయర్ తరఫున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. సార్ నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి సార్, ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగండి, మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం. హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లన్నీ ఉన్నాయి సార్. బెదిరించిన హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను
ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద హైడ్రామా కొనసాగుతోంది. ఇప్పుడు చూస్తున్నవి లైవ్ విజువల్స్. మనం మంచు మనోజ్ అక్కడే ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఆయన చెప్తున్నది తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని ఆయన చెప్తున్న పరిస్థితి. యూనివర్సిటీలోకి అనుమతి లేదు అంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక పక్కన పోలీసులు ఎస్ఐ, సిఐ, అదేవిధంగా డిఎస్పీ పోలీస్ ఫోర్స్ పట్ల తనకి గౌరవం ఉంది అంటున్నారు. మరోపక్క న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది అంటున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది అని చెప్తూనే ప్రస్తుతం అక్కడికి లోపలికి వెళ్లే ప్రయత్నం ఆయన చేస్తున్న పరిస్థితి. గేట్ తీసుకుని మంచు మనోజ్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. మూర్తి, చెప్పండి, చూస్తున్నా ఒక గేట్ తీసుకుని లోపలికి వెళ్ళడం, ఇది యూనివర్సిటీ ప్రాంగణమేనా లేదంటే సమాధి దగ్గరకి ఎక్కడికో వెళ్ళాలని ఆయన అనుకుంటున్నట్టుగా కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏం జరుగుతోంది? బిందు, మంచు కుటుంబంలో విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితమే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణానికి రావడం జరిగింది. విద్యానికేతన్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరికి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు, బౌన్సర్లు అడ్డుకోవడం జరిగింది. అంతకు ముందు పోలీసులు కూడా మీరు లోపలికి వెళ్తే లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తేటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో వెళ్ళడానికి వీల్లేదంటూ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన నేను మా తాత నాన్నకి దండం పెట్టుకునేదానికి వచ్చాను, అంతే. థ్యాంక్ యూ. ఎవరు రాకండి, నీ వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు. ఎవరు వీళ్ళు? మనోళ్ళు కాదు. ఢిల్లీ బయట